ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఈ గవర్నమెంట్ కాదు కానీ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలలో మీకు ఎవరికైతే హాల్ టికెట్లు ఇవ్వాలని, ఫీజులు కట్టాలని, కట్టకపోతే ఇవ్వమని ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు నేరుగా సంప్రదించాల్సినటువంటి నెంబర్ ఒకటే. మీ పిల్లల ఫీజులు మొత్తం కట్టలేదని, హాల్ టికెట్ ఇవ్వలేదని, ఇవ్వమని, లేకపోతే ఎస్ఎస్సి పరీక్షలు రాయించ ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే మీ పిల్లల ఫీజులు కట్టలేదనే కారణంతో హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు నేరుగా మాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9866524314. ఈ నెంబర్ కాల్ చేయండి. ఇది నా నెంబరే. అట్లాగే రాజు నెంబర్ చెప్పండి. హలో, రాజు నెంబర్, మన విద్యార్థి విభాగం రాజు నెంబర్. ఇప్పటిదాకా అడిగితే కదన్నా. అలాగే నా ఫోన్ ఆడుంది. ఇది ఈ నెంబర్కు మీ పిల్లలకు ఫీజులు కట్టలేదని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మిమ్మల్ని బెదిరించినా, ఒత్తిడి తెచ్చినా ఈ నెంబర్కైనా ఫోన్ చేయండి. లేదంటే 7989556702. ఇది రాజు TRVS తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన, మా పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఇదే కదా, కరెక్టేగా? కొంచెం మళ్ళీ వేరేటోళ్ళు పోవాలి. అదే చూస్తున్నా. ఎస్, ఇదే 702. ఓకే. ఈ నెంబర్ కానీ ఒకవేళ నేను బిజీగా ఉండి లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మీరు ఆ కాలేజ్ పేరు, విద్యార్థి పేరు, ఎంత ఫీజు పెండింగ్ ఉంది, ఏమంటున్నారు, హాల్ టికెట్ ఇవ్వడానికి అనేది కూడా క్లియర్గా మీరు పెట్టండి. తద్వారా మేము ఆ కాలేజ్ పైన ఖచ్చితంగా మా తరహాలో చర్యలు ఉంటాయి. మీరు ఎవరు కూడా చదువుకు దూరం కాకుండా చూసేటువంటి బాధ్యత మాది. తల్లిదండ్రులారా, మిమ్మల్ని ఎవరైతే కాలేజీ యాజమాన్యాలు, కార్పొరేట్ శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఇంకోటి కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ ఇది మా విద్యార్థి విభాగం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి రాజు గౌడ్ ఫోన్ నెంబర్ 7989556702. ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. లేదంటే 9866524314 ఈ నెంబర్ కూడా కాల్ చేయండి. వాళ్ళు ఎట్లా అయ్యారు, ఏం కథ అనేది మేము చూసుకుంటాం. ఇక రెండోది ఏంటంటే నాగర్ కర్నూలు ఘటనలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎంత తెలివిగా చూడండి. మొన్న నేను డిఎస్పీ గారి దగ్గర కూర్చుంటే చెప్పింది కదా, సార్ ఆ రిపోర్ట్ రాని, పోస్ట్ మార్టం నివేదిక రాని, ఇది రాని, అది రాని, వచ్చినాక మర్డర్ కేసు నమోదు చేస్తాం, లేకపోతే చేయమనేటువంటి మాట చెప్పిరుగా. అన్నట్టుగానే డాక్టర్లను మేనేజ్ చేసి పోస్ట్ మార్టం నివేదికలో ఎటువంటి గాయం లేదని తెచ్చారు. తెచ్చడంతో పాటు ఇంకొకటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ఎఫ్ఎస్ఎల్కు కూడా పంపించడం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇగో ఇంత చోరీ జరుగుతూ ఉంది. 8 మంది రెడ్లను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా కంటే ఎక్కువగా ఉన్నటువంటి రజక జాతిని, మరిగా ఈ బీసీ జాతులను 60% ఉన్న బీసీ జాతులను ఆగం చేయడానికి బీసీ డిఎస్పీ చేత రెడ్లాడిస్తున్నటువంటి నాటకం చూడండి. ఇలా తెలంగాణ వ్యాప్తం మొత్తం అట్టుడుకుతా ఉంది బీసీ సమాజం అంతా. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది కదా. రేవంత్ రెడ్డి, నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ విషయంలో నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పది. మా రజక బిడ్డకు సంబంధించినటువంటిది నిన్న నాకు ఆయన మెసేజ్ పెడితే చాలా నాకు అది బాధ అనిపించింది. అంటే మా రజక సోదరుల కష్టం మీద ఇదా దీని నెట్ లేదు. ఇగో ఒక రజక సోదరు రాసి పంపిండు చూడు, ఎంత అద్భుతమైందో. నీ పుట్టుకకు చాకలి కావాలి,
నీ మైల బట్టలు ఎత్తి పారేయడానికి చాకలి కావాలి. బాలింతగా ఉన్న నీ తల్లిని సాకడానికి చాకలి కావాలి. నీ పెళ్లికి మైలపోలు తీయడానికి చాకలి కావాలి. నువ్వు తిన్న పల్లెం గడగడానికి చాకలి కావాలి. నీ మాసిన బట్టలు ఉతకడానికి చాకలి కావాలి. వాటికి ఇస్త్రీ చేసి 10 మందిలో నీ గౌరవం పెంచడానికి చాకలి కావాలి. నీ బిడ్డ పెద్ద మనిషి అయితే చాకలి కావాలి. ఆఖరికి నువ్వు జస్తే నిన్ను ఊరేగించి ఊరవతల బొందబెట్టి 11 రోజుల కర్మకాండ సరిపోయే వరకు చాకలి కావాలరా. నీ పుట్టుక నుండి చావు వరకు నీకు మైలంటకుండా నిన్ను శుభ్రం చేసేది ఒక చాకలి వ్యక్తిరా. ఆ చాకలి లేకపోతే నువ్వు భూమి మీద శుభ్రంగా బతకలేని నీ గబ్బుని నువ్వు శుభ్రం చేసుకోలేని చౌటవురా అగ్రకుల అహంకారి. వాళ్ళు ఉండబట్టే నీ గబ్బు నీకు తెలియక అహంకారం తలకెక్కి ప్రవర్తిస్తున్నావు. నీ అవసరం లేకపోయినా వాళ్ళు సంతోషంగా బతకగలరు. వాళ్ళే గనక లేకపోతే పుట్టుక నుండి చావు వరకు నీ ఒళ్ళు ఇల్లు మొత్తం కంపేరా అని చెప్పి ఒక అతను పంపించుడు. నిజంగా ఒక రజక బిడ్డని 2 ఏళ్ల పాపని అగ్రకుల అహంకారం అసలు లోకమేందో తెలుగు ముందుకే చంపి పారేసింది. హత్యాయత్నం నమోదు చేయమంటే రెడ్డి ప్రభుత్వం, అందుకోసమే ఇలా బీసీ ప్రభుత్వం ఉంటే ఈ 8 మందిని పండబెట్టి తొక్కి నారదీస్తుండే. అందుకోసమే ఈ రెడ్ల ప్రభుత్వం మనకొద్దు, ఈ దొరల ప్రభుత్వం మనకొద్దు, బీసీల ప్రభుత్వం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ ఒక్క రజక బిడ్డ, నేను అడుగుతా ఉన్న బసవరాజ్ సారయ్య గారిని, నా రజక సోదరుడు, నా బీసీ సోదరుని అడుగుతా ఉన్నా, వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఈ ఘటన పైన నీ స్టాండ్ ఏంది? దీని పట్ల ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ కూడా మీ నుంచి ఎందుకు రాలేదు? నేను బీసీ మంత్రులను, బీసీ ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా, మీరు ఇంతేనా? ఇంకా రేపు పొద్దుగాల బీసీల ఓట్లు వద్దు కదా మీకు? ఇదే లాస్ట్ కదా మీ రాజకీయ జీవితం? వీర్లపల్లి శంకరన్న, నువ్వు ఆ జాతి నుంచి వచ్చినటువంటి మా బిడ్డవే కదా, రజక బిడ్డవే కదా, నీ స్టాండ్ ఏంది దీని మీద? మీరు స్పందించాలి. మీరు కుక్కిన పేర్ల లెక్క రెడ్ల దగ్గర మేము కావలి కూర్చుంటామంటే కుదరదు. చూడలేదు అప్పుడు వీర్లపల్లి శంకరన్న వెలమలంతా నీ మీద ఏం చేసిరన్నా? ఆయన బీసీల మేమే అండగా నిలబడ్డాం. వీళ్ళు ఎప్పుడు మీకు అండగా ఉండరు, వాళ్ళకు బానిసలుగా మార్చుకుంటారు మిమ్మల్ని. మీరు ఎట్టి పరిస్థితిలో మన వర్గాల వైపు నిలబడండి, మన వర్గాలు మిమ్మల్ని గెలిపిస్తాయి. వీళ్ళ దగ్గర ఓట్లు లేవు, ఏమీ లేవు, కేవలం బీఫామ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి బీసీ సమాజం అంతా, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా స్పందించాలి దీని మీద. ఇలా వివిధ పార్టీలు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినాయి, వాటికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశం తేలే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతటి వారైనా 8 మందిని పట్టుకరావాలి. 8 మంది దొరుకుతారు కదా 18 తారీఖు నుంచి ఇవాళ దాకా, ఇవాళ 25 తారీఖు, వారం రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడ. గ్రామ సర్పంచ్ గ్రామంలో లేట, గ్రామ సర్పంచ్ గ్రామంలో లేక తప్పించుకొని తిరుగుతూ ఉంటే, నిధులకు దూరంగా ఉంటే సస్పెండ్ చేయాలి కదా సర్పంచ్ని, సస్పెండ్ చేయాలి కదా సర్పంచ్ని. ఒక ప్రభుత్వ ఉద్యోగి జైలు పోతేనో లేకపోతే ఆచూకీ లేకపోతేనో ఎంక్వైరీ నడుస్తుంది. ఒక సర్పంచ్ తప్పిపోతే ఇప్పటి వరకు ఎందుకు సప్పుడు లేదు? కాబట్టి నేనేమంటా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే బీసీ కమిషన్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, బీజేపీ నేత రామచంద్రరావు వెళ్ళడం జరిగింది, చాలా మంది సిపిఐ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఒక్క ముఖ్యమంత్రి తప్ప. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, ఆ రెడ్లను శిక్షించాలి, వాళ్ళని తొక్కి నారదీయాలి, లేకపోతే రాజకీయంగా మీకు సమాధి తప్పదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు. బీసీలకు అన్యాయం జరిగితే ఇస్లాపూర్ కాడ పార్టీ ఫిరాయించిన రెడ్డిలకేమో మున్సిపల్ వైస్ చైర్మన్, ఆసిఫాబాద్ కాడ పార్టీ ఫిరాయించినటువంటి బీసీ ఆమెనేమో సస్పెండ్, పదవి రద్ద. ఇంత దుర్మార్గమా? ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని రాజకీయంగా ఖతం చేస్తాం. బీసీలమంతా చైతన్యవంతమైన, ఇలా బీసీల తెరువు రావాలంటే కూడా మీకు లాభల మూత్రం పడాలి, ఆ పరిస్థితి క్రియేట్ చేస్తాం. ఎందుకు ఉరుకులాడుతున్నారు? చూస్తాం, మేము కూడా చూస్తాం. మీ పిడికి ఓట్లు లేని మీరు, 7 వార్డు మెంబర్ సక్క గెలిచే దమ్ము లేనటువంటి మీరు మా మీద డిపెండ్ అయ్యి మా మీద పెట్టాలని చేసుకుంటా ఉంటారా? మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఎదుర్కొంటాం. ఇక అలాగే ఇంకో ఘటన, ఇది ఇట్లా జరుగుతుండగానే మెదక్ జిల్లాలో ఒక రెడ్డి సర్పంచ్ ఒక దళిత వార్డు మెంబర్ను ఫోన్లో నీ పిల్లాన్ని పంపిరా అని చెప్పాడు. దానికి సంబంధించినటువంటిది కాసేపట్లో సుదర్శన్ మీకు బయట పెట్టి వినిపిస్తాడు. సుదర్శన్ మీకు ఆ వివరాలన్నీ వినిపిస్తాడు. ఒక రెడ్డి సర్పంచ్ ఒక దళిత వార్డు మెంబర్ భార్యని ఏమని తిడతా ఉన్నాడో దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు మరిన్ని వివరాలు అందిస్తాం. అలాగే నిన్న ఖమ్మంకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖమ్మంలో భూదార్ భూముల్లో
పేదల గుడిసెల్ని ఖాళీ చేయించడానికి ప్రభుత్వం మొండిగా ముందుకు పోయి బుల్డోజర్లు పెట్టి కూల్పిస్తున్నటువంటి సందర్భంలో అది కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి మా సోదరులు, మా బీసీ సోదరులు, బీసీ జర్నలిస్టులు రఘు కానీ, కాళోజీ సీన్ కానీ, లేకపోతే మిగతా అందరిని కానీ నిన్న ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. నేనే ఎస్పీ గారితో మాట్లాడినా, ఎస్పీ గారు ఈ పద్ధతి బాగలేదు అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అయితే ఖమ్మం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ప్రివెంట్ చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేం చేసినా ఈ తెలంగాణ మేము కేసీఆర్ పరిపాలనలో స్వేచ్ఛగా తిరిగి వచ్చినామా? ఇది ఎక్కడ దుర్మార్గం? దరిద్రుడు దొరికిండు. ఎవరిని బీసీ జర్నలిస్టులను కానీ, బీసీ అడ్వకేట్లను కానీ, బీసీ ఉద్యోగస్తులను కానీ, బీసీ సమాజాన్ని మీరు ఇబ్బంది పెడితే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. తాడో పేడో తేల్చుకుంటాం. ఇక మీ సోపతి మాకొద్దు. ఓవైపు ఇంత ఘటన జరుగుతా ఉంటే మెదక్ జిల్లాలో ఒక రెడ్డి సర్పంచ్ దళిత వార్డు మెంబర్ ఫోన్ చేసి నీ భార్యను పంపించాలన్నటువంటి ఘటన కాసేపట్లో ఆడియోతో సహా మీ ముందు పెడతాడు సుదర్శన్. సో ఇప్పుడు నాకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలకు పోతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజమా, ఆ బిడ్డ ఆత్మశాంతి కోసం న్యాయం జరిగే వరకు మనం పోరాడాల్సిందే, రోడ్ ఎక్కాల్సిందే. చూస్తూనే ఉండండి మార్నింగ్ న్యూస్. మొత్తం కూడా అహంకారం మొత్తం కూడా నెత్తికెక్కిపోయింది. కాబట్టి ఆ నెత్తికెక్కినటువంటి అహంకారాన్ని కొంతమందికి 100% వాళ్ళకి ఇచ్చాల్సిన అవసరం ఉంది. కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ కాలేజీలు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ ఫీజులు అక్రమంగా మీ దగ్గర వసూలు చేస్తే తీన్మార్ మల్లన్న నెంబర్కి కాల్ చేయండి.